హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. గ్యాస్ సిలిండర్పై కొత్త రూల్స్ అమలు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ప్రతి ఇంటికి అవసరమైన గ్యాస్ సిలిండర్ సరఫరా విషయంలో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి 30 నుంచి 60 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వెలువెత్తున్నాయి. సరిగా రసీదు కూడా ఇవ్వకుండానే డబ్బులు తీసుకుంటుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నిర్దేశించిన దూరం వరకు ఉచితంగా సరఫరా చేయాల్సిన గ్యాస్ను డెలివరీ బాయ్స్ తాము చెప్పిన మొత్తమే ఇవ్వాలని వినియోగదారులను బలవంతం పెడుతున్నారు. అధికారిక రేటు కంటే ఎక్కువగా వసూలు చేయడమే కాకుండా బిల్ కూడా ఇవ్వడం లేదు అని ఓ మహిళా వినియోగదారు ఆరోపించారు. చమురు సంస్థలు ఏజెన్సీలకు ఒక్కో సిలిండర్పై 65 రూపాయల చొప్పున చెల్లిస్తుండగా అదనపు డబ్బులు వసూలు చేయడంపై ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ క్రమంలో గృహ వినియోగానికి మాత్రమే ఉద్దేశించిన సిలిండర్లను హోటళ్లలో, రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్నట్టు మరికొన్ని ఫిర్యాదులు వెలుగులోకి వస్తున్నాయి. వినియోగదారుల భద్రత, న్యాయవంతమైన సేవల కోసం ఏపీ ప్రభుత్వం 1967 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. అక్రమ వసూళ్లు జరిగితే ఈ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు. డెలివరీ సిబ్బంది దుర్వినియోగాన్ని నియంత్రించని పక్షంలో ఏజెన్సీలపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని, వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని తెలిపారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఉచితంగా ఏడాదిలో 3 సిలిండర్లను అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయినా అదనపు భారం మోయాల్సిన పరిస్థితి ప్రజల్లో అసంతృప్తి రేపుతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.